లేదా ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ పార్లమెంట్ ఆశావాహి అభ్యర్థి కానపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ అయితే జిల్లాలో పర్యటన చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అయితే మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాలని అయితే ఆమె పిలుపునిచ్చారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి ప్రజాస్వామ్యంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కూడా ఆత్మీయ సమావేశాన్ని అయితే భేటీ ఏర్పాటు చేశారు. కలిసికట్టుగా ఈసారి ఎన్నికల్లో పోరాడదామని అయితే ఆమె పిలుపునిచ్చారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇంకా ఏ పార్టీ కూడా పూర్తిగా స్పష్టత అభ్యర్థి విషయంలో, ఎంపీ అభ్యర్థి విషయంలో ఏ పార్టీ కూడా, అంటే మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏ పార్టీ కూడా ఒక స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఎలాగైనా ఇక్కడ స్థానాన్ని చేజెక్కించుకోవాలి, ఇక్కడ గెలుపు సాధించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని పార్టీలకు చెందిన నాయకులు అయితే నియోజకవర్గాల్లో ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావహ అభ్యర్థి రేఖా నాయక్ అయితే ఈరోజు జేనత్ మండలంలో పర్యటించారు. జేనత్ మండలంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక నాయకులు, తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడారు. అయితే అంతకు ముందే ఆవిడ ప్రత్యేకంగా అక్కడ జేనత్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం చేరుకొని ఆలయంలో తనకు సీట్ వచ్చేలా దేవుణ్ణి వేడుకున్నారు. అలాగే సీటు తనకు తక్కువగా ఖచ్చితంగా వస్తున్నటువంటి ఒక ఆశా భావాన్ని కూడా ఆమె వ్యక్తించారు. అయితే పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా ఏవైనా కార్యకర్తలు